హాయ్ అమ్మా చెప్పవా ఛానల్కు స్వాగతం. చందమామ లేని ఆకాశాన్ని, చందమామ కథలు తెలియని పిల్లలను ఊహించడం కష్టమైన విషయం. చందమామ ఒక ప్రసిద్ధ భారతీయ పిల్లల కథల మాసపత్రిక. ఒకప్పుడు చందమామ పత్రిక అంటే తెలియని వారు కానీ, ఆ కథలు చదవని పిల్లలు కానీ లేరు. చందమామలోని కథలు ఎంత అద్భుతంగా ఉంటాయో దానిలోని బొమ్మలు కూడా అంతే ఆకర్షణీయంగా ఉంటాయి. చందమామ వారి సంస్థ 1947 జూలైలో స్థాపించబడినప్పటికీ దాని మొదటి సంచికని స్వాతంత్రం వచ్చిన వెంటనే అంటే 1947 ఆగస్టు 15వ తారీఖున ప్రచురించారు. చందమామ మొదటగా 2 భాషల్లో అంటే తెలుగు, తమిళంతో మొదలయ్యి ఆ తర్వాత ఇతర భాషలకు కూడా విస్తరించింది. మొత్తం 12 భారతీయ భాషల్లో వెలువడింది. వీటిల్లో హిందీ, సంస్కృతంతో కలిపి దక్షిణ భారత భాషలన్నీ ఉన్నాయి. ఇంగ్లీష్ వర్షన్తో కలిపి మొత్తం 13 భాషల్లో పత్రిక వచ్చేది. బహుశా ఇన్ని భాషల్లో వచ్చిన చిన్నపిల్లల పత్రిక ఇదొక్కటేనేమో. దగ్గరగా 2 లక్షల మంది చందాదారులు చందమామకు ఉండేవారు. చందమామ పత్రికను స్థాపించింది చలనచిత్ర పరిశ్రమలో ప్రఖ్యాత నిర్మాత అయిన నాగిరెడ్డి గారు అయినప్పటికీ ఆయన స్నేహితుడైన చక్రపాణి గారి హయాంలో చందమామ వెలుగులతో విరజిమ్మి కాంతులేనింది. ఆయన దానిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. చందమామ కథలు ఆకర్షణీయంగానే కాకుండా శక్తివంతంగా కూడా ఉంటాయి. చందమామ కథలంటే మర్రి చెట్టు తొర్రలు, మాయాశక్తులు, సహాయం చేసే దయ్యాలు, భూతాలు, పిశాచాలు, అద్భుత ద్వీపాలు, సప్త సముద్రాలు గుర్తొస్తాయి. ఇంకా మాయల మంత్రాల కథలు, భేతాళ కథలు, పంచతంత్ర కథలు, పజిల్స్, లెక్కలు, మ్యాజిక్ ఇలా ఒకటేమిటి పిల్లలను ఆకర్షించే సమస్తం ఉండేవి. ఇంకా భారతీయ పౌరాణిక కథలు, ఇతిహాసాలే కాకుండా జానపద కథలు, సాహస కథలు, అద్భుతమైన కథలకు కూడా చందమామ ప్రసిద్ధి చెందింది. వీటిల్లో మాయల్ పకీర్ కథ, రెక్కల గుర్రాల కథలు, గాల్లో ఎగిరే తివాచి వంటి ఎన్నో కథలు చెప్పుకోదగినవి. చందమామ కథలు పిల్లల్నే కాదు పెద్దలను కూడా ఒక అద్భుత లోకంలో విహరించేటట్లు చేసేవి. అవి విజ్ఞాన వినోదాలతో పాటు పిల్లలకు అవసరమైన లోకజ్ఞానాన్ని కూడా నేర్పించేవి. ఒకప్పుడు చందమామ మార్కెట్లోకి వస్తుందంటే ఆ పత్రిక కోసం పిల్లలు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసేవారు. పిల్లల కోసం పెట్టిన ఈ పత్రిక పెద్దలకు కూడా ఫేవరెట్ అయింది. అయితే డిజిటల్ మీడియా రాకతో పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటు తగ్గిపోయింది. పెద్దలకేమో కథలు చదివే తీరిక లేకుండా పోయింది. మారుతున్న పాఠకుల అలవాట్లకు తగినట్లు దానిని డిజిటల్ ఫార్మాట్లో తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ అది అంతగా విజయవంతం కాలేదు. చందమామ 2013 మార్చిలో తన ఆఖరు సంచిక వచ్చే వరకు దాదాపు 66 సంవత్సరాలు పిల్లలను, పెద్దలను అద్భుత లోకంలో విహరింపచేసిందంటే అతిశయోక్తి కాదు. భారతీయ బాల సాహిత్యంలో చందమామది స్వర్ణయుగమని చెప్పుకోవచ్చు. చందమామ కథలు చదువుతూ పెరిగిన ఎందరో పిల్లలు, పెద్దలకు అది ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. వారిలో ఎంతోమంది తమ సృజనాత్మకతతో అద్భుతమైన సినిమాలు చేసి చూసేవారిని ఆనందింపచేశారు. దానిలోని కథలను స్ఫూర్తిగా తీసుకుని అనేక మంది కథలు రాశారు. మరికొంతమంది చిన్న చిన్న చందమామ కథలను తమ సినిమాలలోని కొన్ని సీన్లలో వాడుకున్నారు. చందమామ పాత సంచికలను డిజిటల్గా ఉంచారు. వాటిని చదవాలనుకునే వారి కోసం లింకును కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, కావాల్సిన వారు చదువుకోండి. ఈ సందర్భంలో మీకోసం ఒక చిన్న చందమామ కథను చదివి వినిపిస్తున్నాను. అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే ఒక ధనికుడు ఉండేవాడు. ఆయన దగ్గర పనిచేయడానికి చాలా మంది పని వాళ్ళ అవసరం పడుతూ ఉండేది. దాంతో ఎంతో మంది ఆయన దగ్గర పనిచేయడానికి వస్తూ పోతూ ఉండేవారు. అయితే ఎంతమంది వచ్చినా ఒక్కరు కూడా రామయ్యను సరిగ్గా సంతృప్తి పరచలేకపోయేవారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు పనిచేయడానికి వచ్చినప్పటికీ ఆ పని తగిన విధంగా చేయటం లేదని, వారిలో సేవాభావం లేదని రామయ్య భావించేవాడు. ఒకసారి రామయ్య దగ్గరికి లంబు, జంబు అనే 2 మనుషులు పనిచేస్తామని వచ్చారు. సరే వీళ్ళకి ఏదైనా పరీక్ష పెడదాం అనుకుని వాళ్ళిద్దరికి చెరొక గంప ఇచ్చి, మీ ఇద్దరు ఇంటి వెనకాలకెళ్ళి అక్కడున్న పూల తోట పక్కనే ఉన్న బావిలో నుండి నీళ్లు తోడి గంపలో పోసి దాంతో నీళ్లు తీసుకొని రండి. సాయంకాలం దాకా పనిచేస్తే మీకు చెరొక రూపాయి ఇస్తాను అని చెప్పాడు. గంపకేమో చిల్లులున్నాయి. దీంట్లో నీళ్లు ఎలా నిలబడతాయని లంబు, జంబు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. సరే అని ఇద్దరు బావి దగ్గరకు వెళ్ళగానే లంబు, మన యజమానికి మతి లేనట్టుంది, లేకపోతే ఈ చిల్లుల గంపలో నీళ్లు నిలుస్తాయా అన్నాడు. అప్పుడు జంబు, ఆ సంగతి ఆయనకి తెలీదా ఏంటి? మనం పని చేయటానికి వచ్చాం కాబట్టి ఆయన చెప్పిన పని చేద్దాం అని అన్నాడు. దాంతో ఇద్దరు నీళ్లు తోడటం మొదలుపెట్టారు. 2 చేదలు తోడిపోయగానే ఆ నీళ్లు గంపలో నుంచి కారిపోవటం మొదలుపెట్టాయి. అది చూసి లంబు, ఇదంతా అనవసరమైన శ్రమ, ఈ పని చేయటం వృధా అని వెళ్లి చక్కగా చెట్టు నీడ కింద విశ్రమించాడు. అయితే జంబు మాత్రం నీళ్లు తోడి గంపలో పోస్తూనే ఉన్నాడు. ఆ గంపలో నుండి నీళ్లు కారిపోతూ అక్కడ ఉన్న పూల తోటలోకి నీళ్లు ప్రవహించాయి. అలా చాలాసేపు నీళ్లు తోడిన తర్వాత నీళ్లతో పాటు మట్టి కూడా వచ్చింది. ఆ మట్టిలో ఏదో మెరుస్తూ కనిపించింది. అది ఏమిటా అని చూస్తే బంగారు ఉంగరం. ఇంతలో సాయంకాలం అయింది. వెంటనే లంబు, జంబులు ఇద్దరు రామయ్య దగ్గరకు వెళ్లారు. జంబు ఉంగరం తీసి రామయ్యకి ఇచ్చాడు. దాంతో అతను, ఈ ఉంగరం కోసమే మిమ్మల్ని నీళ్లు తోడిపోయమన్నాను అని తను చెప్పినట్టే జంబుకు రూపాయి ఇచ్చాడు. ఆ తర్వాత లంబు వైపు తిరిగి, మరి నువ్వు నీళ్లు తోడలేదా అని అడిగాడు. లేదు, ఆ గంపలో నీళ్లు నిలవటం లేదని నేను తోడలేదు అని లంబు చెప్పాడు. అప్పుడు రామయ్య, ఆ గంపలో నీళ్లు నిలవమని నాకు తెలీదా? నేను నీకు చెప్పిన పని ఏంటి? గంపలో నీళ్లు తోడిపోయమని, అంతేకాని దాన్ని నింపమన్నానా
నువ్వు పని చేయడానికి వచ్చిన వాడివి, నేను చెప్పిన పని చేయాలి, ఇచ్చిన డబ్బులు తీసుకోవాలి. అంతేకాని గంపలో నీళ్లు నిలవనే విషయం నీకెందుకు? నేను చెప్పిన పని చేయటం నీ విధి. ఆ పనికి సంబంధించిన ప్రతిఫలం నాకు సంబంధించింది కదా. నీకు సంబంధించిన పని గురించి నువ్వు ఆలోచించాలి. అంతేకాని అక్కర్లేని విషయాలు నీకెందుకు? నీలాంటి వాడు పనికిరాడు, వెళ్ళిపో అని రామయ్య లంబుతో అనగానే అతను తల వంచుకుని వెళ్ళిపోయాడు. జంబు మాత్రం చక్కగా పనిచేసుకుంటూ రామయ్య దగ్గర ఉండిపోయాడు. చూసారా, ఎన్నో ఏళ్ల క్రితమే ఎలా ఉన్న వాళ్ళని యజమానులు ఇష్టపడతారో తెలియజేయడం జరిగింది. ఇలాంటి యజమానులు ఈ రోజుల్లో కూడా కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా చాలా మంది యజమానులు తాము చెప్పినట్టే తమ దగ్గర పనిచేసే ఉద్యోగులు చేయాలి తప్ప దాని గురించి వారు ఏదైనా సలహాలు ఇవ్వబోతే వినటానికి ఇష్టపడరు. అంతేనా, తమ పనిని తాము చేసుకుంటూ బాస్ చెప్పిన మాటలకు ఎదురు చెప్పకుండా పనిచేసిన వాళ్ళకే ఉద్యోగమైనా ప్రమోషన్ అయినా, ఎవరైనా ఎదురు ప్రశ్నలు వేసినా లేకపోతే దానికి వ్యతిరేకంగా మాట్లాడినా ఆ జాబు ఉండదు. అంటే యజమాని మనసులో ఏదో ఉంటుంది, కానీ దాన్ని బయటికి చెప్పరు. ఇక్కడ ఉంగరం కోసం నీళ్లు తోడిపోయమన్న రామయ్య మనసులో ఏముందో జంబుకు తెలియకపోయినా చెప్పిన పని చేసి ప్రతిఫలం పొందాడు. యజమాని అనుకున్నది సాధించి పెట్టి ఉద్యోగ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆలోచిస్తే చందమామ కథల ద్వారా ఎంతో నేర్చుకోవచ్చు. అందుకే చందమామ ఎప్పుడూ ఆకాశంలోనే ఉంటుంది. మనుషుల ఊహలకు అందనంత ఎత్తులో చిరస్థాయిగా నిలిచిపోతుంది. విన్నారు కదా, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. విజ్ఞానం వినోదం కోసం, సరదా సంగతుల కోసం, స్ఫూర్తినిచ్చే కథనాల కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో మంచి కథనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.